వెల్కమ్ టు విఎస్ ట్యుటోరియల్స్. విఎస్ తెలుగు ట్యుటోరియల్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇంగ్లీష్లో అంటే ఆంగ్లంలో ఎందుకు ముందు చెప్పానంటే, ముందుగా విఎస్ ట్యుటోరియల్స్ని ఇప్పటిదాకా ఇంగ్లీష్లో విన్నారు, చూశారు. ఇక నుంచి విఎస్ తెలుగు ట్యుటోరియల్స్ని చూస్తారు. మా విఎస్ టీంకి చాలా ఆనందంగా ఉంది. అలానే మన విఎస్ తెలుగు ట్యుటోరియల్ ఐకాన్ని చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మన విఎస్ తెలుగు ట్యుటోరియల్స్ యొక్క సింబల్. ఇక ట్యుటోరియల్స్ని మీరు ఈజీగా గుర్తించడానికి ఈ రకంగా సింబల్ని డిజైన్ చేసేసాం. ఇంగ్లీష్లో ఒక వైఫై సింబల్ ఉంటుంది, అంటే మేము ఎక్కడికైనా రీచ్ అవుతాం. వీఆర్ గివింగ్ అ ఫ్రీ టు ఎవ్రీవన్, అంటే ఫ్రీగా అంటే యాక్సెస్ ఫ్రీగా ఇస్తాం, బేస్ తెలుసుకోవాలి కాబట్టి. మిగతా అంతా కొంచెం ఫ్యూచర్లో పెయిడ్ చేయడానికి చూస్తాం. తర్వాత మన విఎస్ సింబల్లో కూడా సేమ్ ఒక ప్రాసెస్ని, పద్ధతిని తెలియజేయడానికి కంప్యూటర్ సింబల్ ఉంటుంది. దానికి 2 అప్ యారో మార్క్స్, డౌన్ యారో మార్క్స్ బ్లూలో ఉంటుంది, చూడవచ్చు. అంటే ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. సేమ్ ఆ వైఫై యొక్క సిగ్నల్ ఎట్లాగుందో అలానే దీన్ని కూడా కంటిన్యూ చేస్తామని చెప్పడానికి. ముందుగా మా టీంకి ధన్యవాదాలు. ఆ తర్వాత ఫౌండర్స్ ఇద్దరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ తెలుగు ట్యుటోరియల్స్లో మీకు టెక్స్ట్ మొత్తం, అక్షరాలు మొత్తం ఆంగ్లంలోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చరవాణి వాడుతున్న వాళ్ళందరూ ఆంగ్లంలోకి అలవాటైపోయారు. కాబట్టి టెక్స్ట్ని ఆంగ్లంలో ఉంచి మిగతాదంతా తెలుగులో ఉంటుంది. మరి మన విఎస్ తెలుగు ట్యుటోరియల్స్లోకి ఇప్పుడు వెళ్తున్నాం. విఎస్ తెలుగు ట్యుటోరియల్స్కి స్వాగతం, సుస్వాగతం. విఎస్ సాంకేతిక ట్యుటోరియల్స్ సమర్పించు గణనయంత్ర ప్రాథమికలు, అంటే కంప్యూటర్ బేసిక్స్. మనం గణనయంత్ర ప్రాథమికలు తెలుసుకోవడానికి ముందుగా మేము కొన్ని పాఠ్యాంశాలను రూపొందించాం. ఇక్కడ మీకు 6 పాఠ్యాంశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 6 కాకుండా మరి ఒక పాఠ్యాంశం ఉంది, అది 7వ పాఠ్యాంశం. దానికి ఆ పాఠ్యాంశం పేరు మీరు ఏం చేయాలి. ఇప్పుడు మీరేమి చేయాలి. ఈ 7వ పాఠ్యాంశం ముందు, అంటే 1 నుంచి 6 వరకు మేమేమి చేసాం అనేది తెలుసు. ఇప్పుడు మనం గణనయంత్ర ప్రాథమికల్లో ముందుగా 6 పాఠ్యాంశాలు, దాని పేరుని తెలుసుకుంటాం, ఆంగ్లము మరియు తెలుగులో. మొట్టమొదటి పాఠ్యాంశము కంప్యూట్, అంటే గణనం అని అర్థం. యూనిట్ 1 కంప్యూట్. సబ్ యూనిట్ 1.1 బాడ్మాస్ రూల్. 1.1 పాఠ్యాంశం 1లోనే 1.1 ఒకటో పాఠ్యాంశంలో 1లో మనం గణనం చేసే సూత్రాన్ని తెలుసుకుంటాం. 2వ పాఠ్యాంశం కంప్యూటర్ ఫుల్ ఫామ్. 2వ పాఠ్యాంశం కంప్యూటర్ యొక్క పూర్తి పేరు అర్థవంతంగా చూసుకుంటాం. యూనిట్ 2 కంప్యూటర్ ఫుల్ ఫామ్.
పాఠ్యాంశం 3 కంప్యూటర్ డెఫినిషన్, అంటే కంప్యూటర్ అంటే ఏమిటి అనేది తెలుసుకుంటాం. యూనిట్ 3 కంప్యూటర్ డెఫినిషన్. పాఠ్యాంశం 4 మౌస్. యూనిట్ 4 మౌస్. పాఠ్యాంశం 5 కీబోర్డ్. 5th యూనిట్ కీబోర్డ్. 6వ పాఠ్యాంశము యూజర్, అంటే జనం, లేకపోతే కంప్యూటర్ని వాడేవాడిని. యూనిట్ 6 యూజర్. ఈ 6 పాఠ్యాంశాలు తెలుసుకునే ముందుగా ఒక ముఖ్య గమనికని మనం తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైనది. గణన యంత్రంలోనే అసలైన పేరు దాగి ఉంది. కాబట్టి ముందుగా గణన యంత్రముని ఇప్పుడు అందరూ విద్యుత్ గణన యంత్రము అని పిలువబడుతుంది. కానీ ముందుగా ఆ విద్యుత్ గణన యంత్రం ఓన్లీ కానీ ఆ విద్యుత్ గణన యంత్రం ముందు పరిస్థితుల్లో అంటే ఇదివరకటి పరిస్థితుల్లో అది గణన యంత్రంగానే ఉండేది. ఆ తర్వాత కరెంటుని జోడించి, అంటే విద్యుత్ని జోడించి దాన్ని విద్యుత్ గణన యంత్రముగా మార్చారు. ఆ తర్వాత దానికి విద్యుత్ శక్తి తోడుతో చాలా వస్తువులని అమర్చి దాన్ని విద్యుత్ గణన యంత్రము పూర్తిగా దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగులో మనకి స్కోరింగ్ పాయింట్ ఇది ఉంటుంది. ఈ స్కోరింగ్ పాయింట్ సబ్జెక్ట్ని మీకు ఒక పాఠ్యాంశంగా ఇచ్చాం. పాఠ్యాంశం 4 కంప్యూటర్ డెఫినిషన్, కంప్యూటర్ అంటే ఏంటి అనే పాఠ్యాంశంలో మళ్ళీ ఈ ముఖ్య గమనికని అక్కడ చూసుకుంటాం. మొదటి పాఠ్యాంశం యూనిట్ 1 కంప్యూటర్ గణనము. ఈ మొదటి పాఠ్యాంశంలో మనం నేర్చుకునేది గణనం. గణనం అంటే లెక్కలు చేయటం, లెక్క చేయటం. ఇక్కడ ఈ గణనంలో అంటే మనకి లెక్క చేయటంలో చాలా రకమైన ముద్రలు ఉన్నాయి. అవి ఏంటివి అనేది అక్కడ గణన ముద్రలు, అంటే ఇంగ్లీష్లో క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్. పైన గణనము అంటే లెక్క చేయటం కదా. అలానే కంప్యూటర్, ఇంకా ఆంగ్లంలో అది కంప్యూట్ మీన్స్ క్యాలిక్యులేషన్. వీ హ్యావ్ మెనీ క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్. సమ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ గివెన్ బిలో. ఆ గణన యొక్క ముద్రలను, ఆ లెక్కలు ఎలా చేస్తాను, ఆ ముద్రలు ఎలాగుంటాయి అనేవి కొన్ని ముద్రలు మాత్రమే మీకు ఇచ్చాము. అక్కడ చూడండి, అక్కడ దీర్ఘచతురస్రాకారంలో ఒక షేప్ కనిపిస్తుంది. దాంట్లో పసిడి రంగు వర్ణాలను కొన్ని కనిపిస్తున్నాయి. ఆ ముద్రను ఇప్పుడు మీకు ఎడం చేతి వైపు నుంచి ఒకటొకటిగా చూస్తాం. ముందుది కూడిక, తర్వాత తీసివేత, ఆ తర్వాత హెచ్చవేత, ఆ తర్వాత భాగాహారం. దాన్ని ఆంగ్లంలో ఇలా చెప్పుకుంటాం: ఎడిషన్ ఆర్ సమ్, మైనస్ ఆర్ సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత డివిజన్. అలా మనకి బోల్డ్ ఉంటాయి. ఫ్రాక్షన్ అని, రూట్స్ అని, స్క్వేర్ రూట్స్ అనేవి బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనకున్న ఈ ముద్రలు విద్యుత్ గణన యంత్రంలో ఏ రకంగా మార్చబడినది ఇప్పుడు చూస్తాం. మీ ఎడం చేతి వైపు మామూలుగా లెక్క చేసేటప్పుడు ఏ రకమైన ముద్రలు ఎలాగుంటాయో ఎడం చేతి వైపు ఇచ్చాం. దాన్ని ఇంగ్లీష్లో బేసిక్
మ్యాథమెటికల్ సింబల్స్ అంటాం. ఇప్పుడు కుడి చేతి వైపు మీరు చూస్తున్నది విద్యుత్ గణన యంత్రం యొక్క ముద్రలు. అంటే మామూలుగా లెక్క చేసేటప్పుడు ముద్రలు ఎలా రాస్తాం, అవి విద్యుత్ గణన యంత్రంలో ఎలాగా మారినాయి అనేది మీకు ఇప్పుడు కుడివైపు చూడొచ్చు. ఈ రెండింటిని చూసి ఎక్కడైతే తేడా ఉందో అవి బాగా చూసుకోండి. మామూలుగా లెక్క చేసేటప్పుడు మనం రాసే ముద్రలు ఎలాగ ఉంటాయి, అదే విద్యుత్ గణన యంత్రంలో ఇలాగ ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం ఇలా కొన్ని ఇచ్చేయచ్చు. తర్వాత పాఠ్యాంశము 1.1 యూనిట్ 1.1 గణన యంత్ర సూత్రము, దాని యొక్క పద్ధతి. 1.1 హౌ కంప్యూటర్ క్యాలిక్యులేట్స్ అండ్ ఇట్స్ రూల్. ముందుగా ఈ గణనము అంటే లెక్క చేయటమును, మరి ఒక లెక్క చేయడానికి ఒక సూత్రం అనేది ఉంటుంది. ఆ సూత్రం మరి విద్యుత్ గణన యంత్రం ఏ సూత్రం ప్రకారం ఆధారపడి చేస్తుందో ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. 1.1 బాడ్మాస్ రూల్. This rule says how the computer calculate and we will know the full form of BODMAS. ఇందాక నేను మీకు ముందు చెప్పా, ఏ సూత్రం ప్రకారం విద్యుత్ గణన యంత్రము గణనం అనేది చేస్తుందో ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశం ద్వారా చూస్తామని చెప్పాను. దాని యొక్క పూర్తి పేరు కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఈ సూత్రాన్ని 5 మెట్లుగా విభజన జరిగింది. ఎందుకంటే మన సులువు కోసం టు అవర్ ఈజీనెస్, టు అవర్ ఈజీలీ అండర్స్టాండింగ్ పర్పస్ వి డివైడెడ్ ఇంటూ 5 స్టెప్స్. మన అవగాహన కోసం ఈ సూత్రాన్ని 5 భాగాలుగా విభజించాం. అవి ఏంటి అనేది ఇప్పుడు చూస్తాం. మొట్టమొదటి భాగం బ్రాకెట్స్ ఓపెనింగ్. మనం ఒక లెక్క విద్యుత్ గణన యంత్రానికి ఇచ్చినప్పుడు ఆ లెక్కలో, అంటే గణనం చేసే లెక్కలో ఆ బ్రాకెట్స్ అనేవి ఉన్నాయా లేవా. ఉదాహరణకి ఇక్కడ చెప్పాలంటే మీసాల బ్రాకెట్లు, చతురస్ర బ్రాకెట్లు, వృత్త బ్రాకెట్లు, పూల బ్రాకెట్లు అని మనకి లెక్కల్లో ఉన్నాయి. ఆ తర్వాతది భాగాహారం ఉందా లేదా, అంటే డివిజన్. ఏమంటాం? డివిజన్ అంటాం. ఆ డివిజన్ అంటే భాగాహారం ఉందా లేదా. ఆ తర్వాత భాగం హెచ్చవేత. ఏంటిది? హెచ్చవేత అంటే మల్టిప్లికేషన్ ఉందా లేదా అనేది చూస్తుంది. ఆ తర్వాతది కూడిక ఉందా లేదా, దాన్ని ఆంగ్లంలో ఎడిషన్ అని అంటాం. ఆ తర్వాత భాగం తీసివేత అంటే సబ్ట్రాక్షన్ ఉందా లేదా అనేది చూస్తాం. అంటే మళ్ళీ ఈ 5 మెట్ల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి భాగం బ్రాకెట్స్ ఓపెనింగ్. అంటే విద్యుత్ గణన యంత్రానికి మనం ఒక గణనం చేయమని ఒక లెక్కిస్తే అది ఈ సూత్రం ప్రకారం చేస్తుంది. ఆ సూత్రంలో మొట్టమొదటి బ్రాకెట్ ఓపెనింగ్, మొట్టమొదటి విభాగం బ్రాకెట్ ఓపెనింగ్. అంటే మనకి ఉదాహరణకి చెప్పుకోవడానికి మనకి మీసాల బ్రాకెట్లు, వృత్త బ్రాకెట్లు, తర్వాత చతురస్ర బ్రాకెట్లు, ఆ తర్వాత మిలిక బ్రాకెట్లు, ఆ తర్వాత పూల బ్రాకెట్లు మనకి ఉన్నాయి. ఆ తర్వాత భాగం అది భాగాహారం కోసం చూస్తుంది. ఎలా చూస్తుంది? భాగాహారం కోసం చూస్తుంది. మొట్టమొదటి బ్రాకెట్లు చూసినట్టు రెండోది భాగాహారం కోసం చూస్తుంది. మూడో భాగం హెచ్చవేత ఉందా లేదా, అంటే మల్టిప్లికేషన్ ఉందా లేదా అనేది చూస్తుంది. ఆ తర్వాత భాగం కూడిక ఉందా లేదా, కూడిక అంటే ఎడిషన్ ఉందా లేదా అనేది
చూస్తుంది. ఐదవది తీసివేత ఉందా లేదా అనేది చూస్తుంది. ఇలాగా మెట్లతో కాకుండా దాని యొక్క పూర్తి రూపాన్ని మనం చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన విద్యుత్ గణన యంత్రం గణనం చేసే సూత్రము, దాని యొక్క పద్ధతి ఇలాగా ఉంటుంది. రెండో పాఠ్యాంశము కంప్యూటర్ యొక్క పూర్తి పేరు, పూర్తి నామము అర్థవంతంగా తెలుసుకుంటాం. యూనిట్ 2 కంప్యూటర్ ఫుల్ ఫామ్ విత్ మీనింగ్ఫుల్లీ. మనం ఒకరింటికి వెళ్ళడం కానీ ఒకరి పేరుని కనుక్కోవడం కానీలో ఒక అర్థం అనేది ఉంటుంది. నేను మీకు చెప్తున్న ఇందాకటి నుంచి గణన యంత్రం అని తెలుగులో దాని అర్థం ఇంగ్లీష్లో కంప్యూటర్ అని తెలుసుకున్నాం. ఇక్కడ విద్యుత్ అంటే ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానికల్ డివైస్, రైట్? అలే ఇలా అర్థం ఉన్నట్టు ఈ కంప్యూటర్ అనే దానికి చాలా అర్థం ఉంది. అందుకనే కంప్యూటర్ పూర్తిగా ఒక స్ట్రైట్గా రాయకుండా, సూటిగా రాయకుండా రెండుగా విభజించాం. ఎందుకని అంటే అర్థం కలిసి రావడం కోసం, రెండు మన సౌకర్యార్థం, చదివి రాసేటప్పుడు అర్థవంతంగా రాస్తాం కాబట్టి ఈ రకంగా విభజన చేసుకుంటే మనకి చాలా మంచిది. అయితే ముందుగా ఆంగ్లంలో ఈ కంప్యూటర్ యొక్క పూర్తి పేరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యూ షేప్ మేనర్ లేదు. ముందుగా ఎడం చేతి వైపు, ఆ తర్వాత కుడి చేతి వైపు అన్నీ పైనుంచి కిందకే ఉంటాయి. ముందుగా ఆంగ్లంలో చెప్పబడుతుంది, ఆ తర్వాత తెలుగులో మీకు వివరింపబడుతుంది. ఆంగ్లంలో సి అంటే కామన్లీ, ఓ అంటే ఆపరేటెడ్, ఎం అంటే మిషన్, పి అంటే పర్టికులర్లీ, యు యూజ్డ్ ఫర్ ఇందుకొరకు ఉపయోగిస్తారు, దేని కొరకు ట్రేడ్ ఆర్ టెక్నికల్లీ, ఈ అంటే ఎడ్యుకేషనల్, ఆర్ అంటే రీసెర్చ్. మీరు ఎదుటివారికి చెప్పేటప్పుడు కానీ మీరు మననం చేసుకునేటప్పుడు కానీ ఈ రకంగా మననం చేసుకోవాలి. కామన్లీ, ఆపరేటెడ్, మిషన్, పర్టికులర్లీ, యూజ్డ్ ఫర్ ట్రేడ్ ఆర్ టెక్నికల్లీ, ఎడ్యుకేషనల్, రీసెర్చ్. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో అర్థవంతంగా చెప్పుకుంటాం. అందరికీ ఒకే రకంగా వాడుకునేందుకు ఒక యంత్రము, ఇందుకొరకు ఈ ఎడం చేతి మళ్ళీ చదువుతున్నాను చూడండి. అందరికీ ఒకే రకంగా వాడేందుకు పనిచేసే యంత్రము, ఇందుకొరకు అది ఎడం చేతి వైపు ఉపయోగపడుతుంది. అది వ్యాపార మరియు సాంకేతిక మరియు విద్య పరిశోధన కొరకు ఉపయోగపడుతుంది. అర్థమైందమ్మా? ఎడం చేతి వైపుది 2 సార్లు చదివాను. ఎందుకు చదివానంటే దాంట్లో చివరిలో పర్టికులర్లీ ఇందుకొరకు, ఒక దానికోసం, ఇందుకోసం అని మనం చెప్పుకుంటాం పర్టికులర్లీ. ఇప్పుడు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మామూలుగా అందరికీ ఒకే రకంగా ఉపయోగించుకునేందుకు ఒక యంత్రము, ఇందుకొరకు ఉపయోగపడుతోంది. ఎందుకొరకు ఉపయోగపడుతోంది? సాంకేతిక మరియు వ్యాపార, విద్య, పరిశోధన కొరకు ఉపయోగపడుతోంది. దీన్ని తెలుగులో మళ్ళీ ఒకసారి చెప్తాను. అందరికీ ఒకే రకంగా కామన్లీ, ఒకే రకంగా కామన్లీ, ఆపరేటెడ్ వాడేందుకు, మిషన్ ఒక యంత్రము, పర్టికులర్లీ దీనికి ఇందుకొరకు, ఇందుకొరకు ఉపయోగపడుతోంది. యూజ్డ్ ఫర్, పర్టికులర్లీ యూజ్డ్ ఫర్, ఇందుకొరకు, పర్టికులర్లీ
ఉపయోగపడుతోంది. యూస్డ్ ఫర్ అయితే వాడుతున్నారు. ఎందుకొరకు వాడుతున్నారు? సాంకేతికత మరియు వ్యాపార, విద్య మరియు పరిశోధన కొరకు వాడుతున్నారు. ఇప్పుడు అర్థమైందని ఆశిస్తా. కామన్లీ ఆపరేటెడ్ మిషన్ పర్టికులర్లీ యూస్డ్ ఫర్ ట్రేడ్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. అందరికీ ఒకే రకంగా ఉపయోగపడే యంత్రము ఇందుకొరకు పనిచేస్తుంది. ఎందుకొరకు? వ్యాపార మరియు సాంకేతిక విద్య పరిశోధన కొరకు ఉపయోగపడుతుంది. ఇది పాఠ్యాంశము 2 అంటే కంప్యూటర్ యొక్క అర్థవంతమైన పేరు. దీని తెలుగులో కంప్యూటర్ ఫుల్ ఫామ్, దాన్ని పూర్తి పేరు అని చెప్పబడుతుంది తెలుగులో. ఈ 3వ పాఠ్యాంశము కంప్యూటర్ అంటే ఏంటి? ఆంగ్లంలో యూనిట్ 3 కంప్యూటర్ డెఫినిషన్. ముందే చెప్పాను, ఈ విఎస్ తెలుగు ట్యుటోరియల్స్లో అక్షరాలు మాత్రం ఇంగ్లీష్లో ఉంటాయి. సరళమైన ఇంగ్లీష్ పదాలు వాడాం. అందరూ ఇంగ్లీష్ రాని వారు కూడా దీన్ని ఈజీగా చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు కూడా. పెద్ద పెద్ద భాష పదాలు ఏం రాయలేదు. ఈ చాప్టర్కి ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, కొన్ని కొత్త పదాలు వస్తాయి. వాటిని ఎక్కడైనా పుస్తకంలో రాసుకుని వాటి గురించి డిక్షనరీలో వెతకడానికి మొదలుపెట్టండి. అంటే నిఘంటువులో ఆ ఒక్క పదాలను చూసి నేర్చుకోండి. అంటే ముఖ్యంగా మనకి ఆక్స్ఫర్డ్ కంపెండియం కానీ, లేకపోతే శంకర్ నారాయణ కానీ, లేకపోతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ చాలా మంచిది, మీకు ఉపయోగపడతాయి. ముందుగా యూనిట్ పాఠ్యాంశం 3 కంప్యూటర్ అంటే ఏమిటి, దానిలో ముందుగా మనం ఆంగ్లంలో చెప్పదలిచాం, ఆ తర్వాత తెలుగులో చెప్పదలిచాం. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో, ఆంగ్లంలోనూ తెలుగులోనూ ఎందుకు చెప్పబడుతుందంటే, మీకు ఆంగ్లంలో ఇలా చెప్పాలి, తెలుగులో ఇలా చెప్తారు అని ఈజీగా సరళంగా అర్థం చేసుకుంటారు. అందుకని ఇలాగా చెప్పబడుతుంది. ముందుగా ఆంగ్లం. కంప్యూటర్ ఇస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. తెలుగులో గణన యంత్రము అనేది విద్యుత్ యంత్రముగా చెప్పబడుతున్నది. సో కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానికల్ డివైస్. గణన యంత్రం అనేది విద్యుత్ గణయంత్రంగా చెప్పబడుతుంది. ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఇక్కడ ఇన్పుట్ రాసుకోండి. యూజర్ అనేది మీకు 6వ పాఠ్యాంశాలలో ఉంది కాబట్టి అక్కడ తెలుసుకుంటాం. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టండి. ఇన్పుట్ అనేది రాసుకోండి. ఇన్పుట్ అంటే మనం గణన యంత్రానికి ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం. ఓకే, ఇట్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. గణన యంత్రం యూజర్ నుండి తీసుకునేదాన్ని ఇన్పుట్ అంటాం. కాబట్టి ఇన్పుట్ అనేది పక్కన రాసుకోండి. తర్వాత ఇట్ ప్రాసెస్, మ్యానిపులేట్ అండ్ ఎడిట్స్ ది డేటా. ఆ విద్యుత్ గణన యంత్రం యూజర్ ఇచ్చిన డేటాని తీసుకుంటే కంప్యూటర్ ముందు కూర్చునేవాడిని యూజర్ అంటాం. కాబట్టి ఆ ఇన్పుట్ని తనలోకి తీసుకున్న తర్వాత అది ఒక పద్ధతి ప్రకారం ఒకటి లెక్క అనేది చేస్తుంది. ఆ తర్వాత అది మనకి బయటకి ఇస్తుంది. అంటే మనకు బయటకు కనిపించే దాని మీద ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పుడు దాన్ని VDU అంటే విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. అది ముందు చాప్టర్లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ మీరు మామూలుగా మీకు వచ్చిన డౌట్స్ని అక్కడ రాసుకోండి. ఇట్ ప్రాసెస్ అంటే పద్ధతిగా అది పనిచేస్తుంది.
మ్యానిపులేట్ అంటే చేంజింగ్ అనమాట, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్, అది కూడా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి మనమే సరి చేసుకోవాలి. ఇది డేటా. ఇక్కడ డేటా అనేది పక్క రాసుకోండి. ఇట్ రీప్రొడ్యూసెస్ ది ప్రాసెస్డ్ డేటా యాజ్ అవుట్పుట్. తెలుగులో అది ఏదైతే పద్ధతిని పూర్తి చేసిన తర్వాత అది ఒక చివరిగా ఒక సమాధానాన్ని అది మనకి ఇస్తుంది, దాన్ని అవుట్పుట్ అంటాం. గణన యంత్రం ప్రాసెస్ చేసిన సమాధానాన్ని అవుట్పుట్ అంటాం. ఓకే, దాన్ని అవుట్పుట్ అంటాం. ఈ చాప్టరు కొంచెం కొత్త పదాలు ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. కొంచెం మళ్ళీ వెనక్కి చూసుకుని వినండి. ఇప్పుడు మౌస్ అంటే ఒక చిత్ర రూపంలో ఉన్న పాయింటర్ చూపించేది, అది మరియు ఇన్పుట్ పరికరము. మరి మౌస్ పాయింటర్ ఎలా కనిపిస్తుంది? కింద మీకు ఇచ్చిన చిత్రం చూస్తే పాయింటర్ అలాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ GUI పక్కన ఒక చిన్న పాయింటర్ ఉంది చూడండి, అది మీకు చిత్ర రూపంలోనే కదా కనిపించేది, రైట్? తర్వాత అది మౌస్ అనేది ఎలాగుంటుంది, అది కింద చిత్ర రూపంలో ఇచ్చాం చూడండి. తర్వాత మౌస్కి ఎన్ని పార్ట్లు ఉంటాయి? 2 పార్ట్లు ఉంటాయి. ఒకటి బటన్స్, 2 స్క్రాల్ బార్. బటన్స్ మళ్ళీ 2 ఉంటాయి, బటన్, ఎడమ బటన్. ముందుగా ఎడమ బటన్ ఉంటుంది, తర్వాత కుడి బటన్ ఉంటుంది. ఈ స్క్రాలర్ అని చెప్పాను. స్క్రాల్ అంటే కిందకి జరుపుకునేది, ఒక బాల్ టైప్లో ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది. టైం తీసుకొని చూడండి, టైం చూడండి. తర్వాతది చెప్పాను, మౌస్ విద్యుత్ గణన యంత్రం వెనుక మనం గుచ్చుకోవాల్సి. అవి ఏ రకంగా ఉంటాయి? అవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి వైర్తో కూడి ఉంటుంది, ఒకటి వైర్ లేకుండా ఉంటుంది. ఆ వైర్తో ఉన్నదాన్ని ఎలాగంటాం? వైర్తో లేని దాన్ని డిజిటల్ అంటాం. మరి ఈ రెండింటి ఆ పరిభాషలో ఏమని పిలుస్తారు? కంప్యూటర్ ఆ గణనయంత్ర భాషలో ఏమని పిలవబడుతుంది? ఒకటి వైర్తో ఉండేదాన్ని సీరియల్ పోర్ట్ కనెక్షన్ 2 అంటే PS2 అని చెప్తారు. మరి వైర్ లేని దాన్ని యూనివర్సల్ సీరియల్ బస్ USB అని పిలుస్తారు. ఇప్పుడు ఆ సీరియల్ పోర్ట్ కనెక్షన్ మరియు యూనివర్సల్ సీరియల్ బస్ కనెక్షన్స్ ఎలాగుంటాయో కింద చిత్రం ఇచ్చాం చూడండి. కుడివైపు USB ఇచ్చాం, ఎడం వైపు PS2 ఇచ్చాం. చూడండి, ఒక 2 నిమిషాలు చూడండి, తేడా చూడండి. అలానే వెనక గుచ్చుకోవడానికి PS2 విద్యుత్ గణన యంత్రం వచ్చడానికి వెనక మౌస్ని పెట్టడానికి, ఆ పరికరాన్ని దానికి తగిలించడానికి ఎలాగుంటాయి అనేదానికి హౌ ది PS2 బై USB boot కనెక్షన్స్ లుక్స్. అవి వెనక పెట్టడానికి ఏ రకంగా ఉంటాయనే దానికి ఎడం వైపు సీరియల్ పోర్ట్ కనెక్షన్ ఇచ్చాం, సీరియల్ పోర్ట్ కనెక్షన్ 2 ఇచ్చాం, కుడివైపు యూనివర్సల్ సీరియల్ బస్ అనేది ఇచ్చాం. చూడండి, చిత్రాలు చూడండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాతది మౌస్ ఎన్ని రకాలు ఉన్నాయి? మౌస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? అవి ఈ చిత్ర పాయింటర్, ఈ చిత్ర పాయింటింగ్ రకాలు చాలా రకంగా ఉంటాయి. వాటిల్లో మనం కొన్ని తెలుసుకుంటాం. ఒకటి మెకానికల్ మౌస్, 2 ట్రాక్ బాల్ మౌస్, 3 ఆప్టికల్ మౌస్, 4 లెజర్ మౌస్, 5 ఎయిర్ మౌస్, 6 3D మౌస్. ఇప్పుడు మనం
ఒక్కొక్క మౌస్ గురించి తెలుసుకుంటాం. మరి కొన్ని మౌసులకి మనం తెలుగులో చెప్పలేం ఆ పదాలు బట్టి, కానీ సరళమైన ఆంగ్లంలో రాశాం కాబట్టి మీకు చదువుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి చూడొచ్చు. ముందుగా వైర్లెస్ మౌస్. వైర్ లేనిది అంటే మనం దాన్ని డిజిటల్ అని చెప్పబడ్డాం. అంటే సిగ్నల్ ద్వారా ఏదైతే తీసుకుంటుందో దాన్ని డిజిటల్ అంటాం. A wireless mouse is a connection of digital. There is no wire connected to the mouse. It works with the help of USB connection called dongle. When it is connected, the mouse works. If it is not, the mouse will not work. అవన్నీ USB అని చెప్పాను, మీకు USB కూడా ఇక్కడ ఉంది. దాన్ని డాంగిల్ అని పిలుస్తారు. పెట్టి చూస్తాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు ఒక చిన్నగా ఉంటుంది, మీకు ఒక చిన్న పరీక్షలాగా ఉండేమో అని అనుకుంటున్నా, కానీ చాలా 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 సరళమైన పద్ధతిలో మీకు ఇచ్చాము. చూడండి, మీరు కూడా అలవాటు చేసుకోండి. లేజర్ మౌస్ అంటే ఏంటి కింద ఇచ్చాము, దీని యొక్క చిత్రం కూడా కింద ఇచ్చాము. ఒకవేళ మీరు దీన్ని చదువుకోలేకపోతే ఆ పైన మౌసులు ఎన్ని రకాలు ఉన్నాయో అవి గుర్తుపెట్టుకొని రాసుకోండి, ఇబ్బంది లేదు. అది కూడా తెలుసుకుందాం తర్వాత ఆప్టికల్ మౌస్ దాని కింద డిస్క్రిప్షన్, దాని గురించి కొంచెం మ్యాటర్ అనేది ఇచ్చాము, దాని కింద దాని చిత్రం అనేది ఇచ్చాము. తర్వాతది ట్రాక్ బాల్ మౌస్, దాని కింద ఇచ్చాము. ట్రాక్ బాల్ మౌస్ కింద దాని యొక్క చిత్రం ఇచ్చాము, దాని గురించి ఇచ్చాము. కొంచెం చదువుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను మనకి ఇప్పుడు చరవాణిలో అంతా ఆంగ్లం మొదలైంది కాబట్టి అది అర్థమవుతుందనే ఉద్దేశంతో మేము కొన్ని ఇలాగా చేస్తున్నాం. ఆ తర్వాత మెకానికల్ మౌస్ అంటే ఏమిటి, దాని యొక్క కింద సారాంశం ఇచ్చాం. చూడండి, దాని కింద దాకా చిత్రం కూడా ఇచ్చాం. ఇక మరో ఇన్పుట్ పరికరం గురించి తెలుసుకుంటాం. పాఠ్యాంశం 5 కీబోర్డ్, యూనిట్ 5 కీబోర్డ్. ఈ పాఠ్యాంశము ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ దేని గురించి మాట్లాడుతున్నారో ఆ రకంగా మనం ఈ పాఠ్యాంశం చెప్పబడింది. మరి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల పేరు రవి, రమణ్ అండ్ ఉదయ్. ఈ ముగ్గురు వ్యక్తుల్లో రవి యొక్క స్నేహితుడు ఉదయ్. రవి, రమణ ఒక చోట కలుస్తారు. అక్కడి నుంచి వాళ్ళ స్నేహితుడు ఇల్లు రవి యొక్క స్నేహితుడు ఉదయ్ వాళ్ళ ఇల్లు దగ్గర. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటనేది ఈ పాఠ్యాంశం ద్వారా మనం చదువుకుంటాము. అదే పైన ఆంగ్లంలో ఇచ్చాం. ఇన్ దిస్ యూనిట్ know about the connections of keyboard and types of keyboard in the mode of conversation between two people named Ravi and Raman. ముందుగా రమణ రవిని కలిశాడు ఒక చోట. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ముందుగా రమణ రవితో. ఇప్పుడు రమణ రవి ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు. ముందు రమణ రవితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. హాయ్ రవి, హౌ ఆర్ యూ? లాంగ్ టైమ్ నో సీ. వై? ఫైన్. What about you? I hear a word called keyboard. What is a keyboard? రమణ రవికి చెప్తున్నాడు, హాయ్ రవి, బాగున్నావా? చాలా కాలం అయింది నేను చూసి. ఎందుకని ఎలాగైంది? ఏమైంది? ఫైన్. ఎలాగున్నావు? సరే రవి, నేను ఒక చిన్న పదం విన్నా, కీబోర్డ్ అన్నారు. కీబోర్డ్ అంటే ఏంటి అని రమణ రవిని అడిగాడు. ఇప్పుడు రవి రమణకి బదులిస్తున్నాడు. ఏ విధంగా? ఇలాగా. ఫైన్, నేను బాగున్నా రమణ, కానీ మంచి ప్రశ్న నన్ను అడిగావు రమణ అన్నాడు. ఫైన్, బాగున్నాను. గుడ్ క్వశ్చన్ రమణ, మంచి ప్రశ్న అడిగావు రమణ. నేను నీకు దాని గురించి చెప్తా.
ముందుగా టైప్ రైటర్ చూసావా అని అడిగాడు. ఎవరిని అడిగారు? రవి రమణని అడిగాడు. రవి రమణని అడిగాడు. ఏమని అడిగాడు? టైప్ రైటర్ని చూసావా అన్నాడు. అదే కీబోర్డ్ యొక్క మొట్టమొదటి స్థాయి. దానికి మళ్ళీ విద్యుత్ అనే శక్తిని కలిపి దాన్ని కీబోర్డ్ కింద చేశారు. మరి కీబోర్డ్ని టైప్ రైటర్ని చూస్తావా అన్నాడు. ఎవరు? రవి. ఎవరితో? రమణతో. అర్థమైందా? అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు రవి ప్రశ్న వేశాడు. టైప్ రైటర్ కీబోర్డు చూస్తావా అని అడిగాడు రవి రమణని. రమణ అంటున్నాడు యా అంటే చూస్తాను. అవి మీ ఇంట్లో ఉన్నాయా అని రమణ రవిని అడిగాడు. రవి చెప్పాడు లేదు, మా ఇంట్లో లేదు, నా యొక్క స్నేహితుడి ఇంట్లో ఉంది. ఆ స్నేహితుడి పేరు ఉదయ్ అని చెప్పాడు. ఇక్కడి నుంచి దగ్గరే పద వెళ్ళి చూద్దామని చెప్పాడు. ఎవరు? రవి రమణతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మా ఇంట్లో లేదు, నా స్నేహితుడు ఉదయ్ అనే వాళ్ళ ఇంట్లో ఉంది, అది ఇక్కడి నుంచి దగ్గరే పద వెళ్దామని చెప్పాడు. ఎవరెవరితో చెప్పారు? రవి రమణతో చెప్పాడు. ఇప్పుడు కొన్ని నిమిషాల తర్వాత రవి రమణ ఉదయ్ యొక్క ఇంటికి చేరుకుని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పుడు రవి రమణని పిలిచాడు. రమణ, కమ్ హియర్, నౌ సీ ది థింగ్స్ ఆన్ ది రైట్. యు సీ ఇస్ టైప్రైటర్, ఆన్ ద లెఫ్ట్ యు సీ ఇస్ కీబోర్డ్. రమణ ముందుగా ఇట్రా వచ్చాడు. రమణ వచ్చాడు. ఇప్పుడు రమణకి రవి చెప్తున్నాడు, నీ ఎడం చేతి వైపు ఏదో ఉందో అది ఏదైతే ఉందో అది కీబోర్డ్, నీ కుడి చేతి వైపు ఏదైతే ఉందో అది టైప్ రైటర్. మీరు కూడా ఒకసారి, మీ కుడి చేతి వైపు ఉంది టైప్ రైటర్, దాని ఎడం చేతి వైపు ఉంది కీబోర్డ్. చూడండి, మీరు కూడా కింద చిత్రం ఇచ్చా చూడండి, బాగా చూడండి, క్షుణ్ణంగా చూడండి, అలానే ఉంటుంది. ఈ పదాలు అంటే మీకు ఇక్కడ చూడండి, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అలానే కీబోర్డ్లో కూడా ఉంటాయి, కానీ కొన్ని కీస్ తక్కువగా ఉంటాయి. ఇబ్బంది లేదు, తెలుసుకుందాం. రమణ రవి చెప్పినట్టు వచ్చి చూశాడు. అప్పుడు రమణ రవిని అడుగుతున్నాడు, నాకు ఇంకొంచెం కీబోర్డ్ గురించి చెప్పు అని అన్నాడు. ఎవరితో అన్నారు? రమణ రవితో అన్నాడు. ఇప్పుడు రవి రమణకి చెప్తున్నాడు, రమణ, మూవ్ టువర్డ్స్ ది కీబోర్డ్ అండ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. రవి రమణతో అన్నాడు, రమణ, ముందుగా కీబోర్డ్ దగ్గరికి రాని ఎడమ వైపు ముందుగా కీబోర్డ్ని చూడు, 2 నిమిషాలు బాగా చూడు అన్నాడు. రమణ సరే రవి అని అన్నాడు. ఇప్పుడు రవి చెప్తున్నాడు, నా లెట్స్ మూవ్ టువర్డ్ ది కీబోర్డ్. కీబోర్డ్ వైపు వచ్చావు కదా, కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. కీబోర్డ్ అనేది విద్యుత్ గణన యంత్రము. యూజర్ దగ్గర నుంచి తీసుకునే డేటాని ఇన్పుట్ అన్నట్టు. ఆ ఇన్పుట్ పరికరాల్లో మౌస్ ఎలాగో కీబోర్డ్ అలాగా అని చెప్పాడు. విచ్ టేక్స్ డేటా ఫ్రమ్ ది యూజర్ టు ది కీబోర్డ్ అని మీకు ఏదైతే ఇప్పుడు ఉందో అదే నేను మీకు తెలుగులో చెప్పాను. హౌ ది మౌస్ కనెక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ ది సేమ్ కీబోర్డ్ PS2 అండ్ వైర్లెస్ కీబోర్డ్. ఈ మరి ఇన్పుట్ పరికరాలు వెనక గుచ్చబడతాయని చెప్పారు. ఆ గుచ్చడానికి అంటే పెట్టడానికి మౌస్కి ఏ రకమైన కనెక్షన్స్ ఉన్నాయో, ఎలా గుచ్చబడుతుందో అలానే కీబోర్డ్ కూడా చేయబడుతుంది. మరి 4వ పాఠ్యాంశంలో
మీకు చెప్పాము. కీబోర్డ్ వెనక ఏ రకంగా ఉంచబడుతుంది అంటే పెట్టబడుతుందో వెనక ఎలాగ ఉంటుంది చూపించాం. అవి ఏ రకంగా పెట్టుకోవచ్చు కూడా చూపించాం. సేమ్ అలాగనే అంతే రకంగా కీబోర్డ్ కూడా ఉంటాయి. ఇప్పుడు నువ్వు కీబోర్డ్ చూస్తుంటే నీకు కొన్ని కనిపిస్తాయి. అవేంటివంటే క్యారెక్టర్స్ A to Z, ఆంగ్ల అక్షరాలు A నుంచి Z వరకు కనిపిస్తాయి. ఆ తర్వాత ఫంక్షనల్ కీస్ కనిపిస్తాయి. అవేంటివంటే F1 నుంచి F12 వరకు. ఆ తర్వాత 0 నుంచి 9 వరకు అంకెలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్, ఎంటర్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ స్పెషల్ కీస్ అని అంటారు. కీబోర్డ్లు 2 రకాలుగా డివైడ్ అయింది మనకి. అది స్టాండర్డ్ కీబోర్డ్ అంటారు, ఒకటి నాన్ స్టాండర్డ్ కీబోర్డ్ అంటారు. స్టాండర్డ్ కీబోర్డ్లో 101 నుంచి 102 వరకు కీస్ ఉంటాయి. 102 నుంచి కానీ 102 పైగా నుంచి అంటే దాన్ని నాన్ స్టాండర్డ్ కీబోర్డ్ అంటాం. ఇప్పట్లో దాన్ని మల్టీమీడియా కీబోర్డ్ అని పిలువబడుతుంది అని రవి రమణకి చెప్పాడు. మరి రమణ రవికి ధన్యవాదాలు చెప్పి ఆరోగ్యం చూసుకోని చెప్పాడు. రవి బాయ్, నీకు కూడా అలానే చూసుకో అన్నాడు. అది 5వ పాఠ్యాంశం. 6వ పాఠ్యాంశం యూజర్. ఇది మీకు గణనయంత్ర ప్రాథమికల యొక్క పాఠ్యాంశాలు చెప్తున్నప్పుడే నీకు దీని గురించి చెప్పాను. ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చుని అంటే గణనయంత్రం ముందు కూర్చుని పనిచేస్తూ ఉంటారో వాళ్ళని యూజర్ అంటాం. ఏమంటాం? యూజర్ అంటాం. ఎవడైతే వాడతారో వాడిని యూజర్ అంటాం. ఇక్కడ యూజర్ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అవుతాడు. ఒకటి ఎండ్ యూజర్, 2 ప్రొఫెషనల్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు, దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నది ఎవడైతే ఉన్నాడో వాడు ఎండ్ యూజర్ అని పిలువబడతాడు. ఎవరైతే ఈ కంప్యూటర్ గురించి పూర్తిగా తెలిసిన వాడు ఉంటాడో వాడిని ప్రొఫెషనల్ యూజర్ అంటాం. ఏమంటాం? ప్రొఫెషనల్ యూజర్ అని అంటాం. ఇప్పటిదాకా మేమేం చేసామనేది మీకు పాఠ్యాంశాల ద్వారా చెప్పాం. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? వాట్ టు డూ ఈజ్ యువర్స్. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? మేము ఈ వాట్ మీరేం చెయ్యాలి అన్న దాంట్లో మేము మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చాం. దానికి మీరు సమాధానాలు వెతకాలి. అది ఎలా వెతుకుతారో మీ ఇష్టం. మా యొక్క సూచనలు ఏంటంటే మీ స్నేహితులు కానీ, మీ గురువుగారులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, లేకపోతే అంతర్జాలంలో వెతకటం కానీ చెయ్యండి. ఏం వెతకాలి? ఇప్పుడు మేమిచ్చే ప్రశ్నలు మీకు ఉంటాయి. ఆ ప్రశ్నలు ఏంటంటే వాట్ ఈస్ 3D మౌస్? 3D మౌస్ అంటే ఏంటి? ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎయిర్ మౌస్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉపయోగపడుతుంది? లేజర్ మౌస్కి ఆప్టికల్ మౌస్కి మధ్య భేదాలు ఏంటో చూడండి. సీరియల్ PS2 పోర్ట్ అంటే సీరియల్ పోర్ట్ 2 కనెక్షన్లో ఎన్ని పిన్స్ ఉన్నాయి? తర్వాత డేటా అంటే ఏంటి? ఆ తర్వాతది బేసిక్ యొక్క పూర్తి పేరుని చెప్పండి. మీకు ఒకవేళ ఏమన్నా సందేహాలు ఉన్నా మాకు సలహాలు కానీ సూచనలు కానీ మాకు చెప్పడానికి ఇక్కడ ఇలా పంపించండి. మాకు పంపించండి dipurrocks.vs@outlook.com. మీ సలహాలు సూచనలు మాకు విద్యుత్ మెయిల్ ద్వారా పంపించడానికి విద్యుత్ సందేశం పంపించవచ్చేలాగా మా విద్యుత్ సందేశం పంపించడానికి మా యొక్క చిరునామా dipurrocks.vs@outlook.com అంటే దీన్ని మెయిల్ అని పిలువబడుతుంది. ఇది మా యొక్క ఈమెయిల్ ఐడి. దాని కింద
విఎస్ తెలుగు ట్యుటోరియల్స్, తెలుగు సాంకేతిక ట్యుటోరియల్స్ సింబల్ని మీకు ఇచ్చాం. మమ్మల్ని అంతర్జాలంలో మా యొక్క చిరునామాను చూడండి. మమ్మల్ని అంతర్జాలంలో చూడదలుచుకుంటే మా చిరునామా https://vs.tuts.wordpress.com. విఎస్ సాంకేతిక ట్యూటోరియల్స్ సమర్పించిన గణన యంత్ర ప్రాథమికల్ని విన్నందుకు ధన్యవాదాలు. మీ సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ధన్యవాదాలు.